పిప్పు పన్ను ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తింటాం కదా ఫుడ్. ఏం తిన్నా కానీ ఫుడ్ అనేది టూత్ సర్ఫేస్ మీద కొంచెం స్టిక్ అవుతుంది అన్నమాట. బ్యాక్టీరియల్ డిసీజ్, ఒక బ్యాక్టీరియా వల్ల మనకి పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. పళ్ళు పుచ్చిపోతే పన్నులోంచి పురుగులు తీస్తాము అని చెప్పని వచ్చి చేస్తామని చెప్పి అంటారు. అదంతా నమ్మొద్దు, అది మూఢనమ్మకమే. చాక్లెట్స్ ఎక్కువ తినకు పళ్ళు పుచ్చిపోతాం, అది ఉంటుందా సార్? చాక్లెట్స్ వల్ల ఉంటుంది అది? ఓన్లీ చాక్లెట్స్ వల్లనే నేను చెప్పను. తప్పకుండా బ్రష్ ట్వైస్ ఇన్ ఏ డే అనేది ఇట్స్ వెరీ రియల్లీ గుడ్ హ్యాబిట్. పంటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా సార్, యా, అది అసలు న్యాచురల్గా ఏర్పడుతుందా లేదంటే నాన్ వెజ్ వల్ల ఈ టూత్ పిక్స్ ఇట్లాంటివి పెట్టడం వల్ల ఉంటుందా సార్? మన దగ్గర లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంది కదా సార్. ఈ పిప్పి పళ్ళుకి కానీ ఈ కలర్ షేడింగ్ కానీ లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా యూజెస్ ఉంటుందా? యా, లేజర్ ట్రీట్మెంట్ మేము బ్లీచింగ్కి యూజ్ చేస్తాం, అంటే లైక్ టూత్ వైట్నింగ్కి యూజ్ చేస్తాం. కొంతమందికి బ్యాడ్ స్మెల్ ప్రాబ్లం ఉంటుంది సార్. సో దీంట్లో కూడా మన పళ్ళు హీరో పే చేశారు సార్. ఎస్, ఈ బ్యాడ్ స్మెల్ రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి టూత్ పిక్స్ ఉన్నాయి కదా, ఓకే, ఇప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, పల్లెటూరులో అయితే ఫినిష్లు చిన్న చిన్న పొలలో అవి కూడా యూజ్ చేస్తారు. సో దానివల్ల అంటే ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా? టూత్ ప్రిక్స్ అంటే లైక్ ఇప్పుడు పిన్నీస్లు ఇవన్నీ అనుకోండి, అవి తీసుకునేటప్పుడు పొరపాటున గమ్కి తగిలినా సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మాకు నొప్పి వస్తేనే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న దీంతో ఉంటే ఖర్చు కూడా అలాగే అవుతుంది. యాక్చువల్గా కూల్ డ్రింక్స్ వల్ల వీక్ అవుతాయి, ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఆర్ నథింగ్ బట్ కార్బోనిక్ యాసిడ్. అది జనరల్గా మన ఏరియాలో కొంచెం ఎక్కువ టీత్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? ఈ మన లోకల్లో పెట్టుకున్నా, మన ఇండియాలో మన ఇండియా మొత్తంలో పుచ్చిపోయిన పళ్ళు ఎక్కువ ఉంటాయి. పళ్ళు వీక్ అవడానికి అసలు ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏజ్ లిమిట్ అంటూ ఒక పర్టికులర్గా అనేది ఏముందంటే, బంగారు పన్ను పెట్టించుకుంటున్నాం, వెండి పన్ను పెట్టించుకుంటున్నాం అని అది అనిపిస్తుంది. అంటే అది చేయించుకుంటారా వాళ్ళు? హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ వచ్చేసరికి థర్డ్ పాడ్కాస్ట్. డెంటల్ డాక్టర్ నవీన్ గారిది. ఆయన మంగళగిరిలో ఉంటారు. ఆల్మోస్ట్ 10 to 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. అది కాకుండా సార్ ఇప్పుడు ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. సో సార్ స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా చాలా ఎక్కువగా క్రికెట్ ఆడేవాళ్ళంట. చాలా బాగా అంటే అవార్డ్స్ అవి ఇవి వచ్చాయి. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా విషయాలు నేర్చుకున్నారు ఆయన, మనతో షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్, అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే డెంటల్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. సో హోప్ యూ లైక్ ఇట్. మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సారీ ఫర్ వెయిటింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. యా, సో వీ కెన్ గో ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ సార్. మొత్తం ఎక్కడ సార్? ఎక్కడైనా ప్రాపర్ అంతా? యా, నా నేటివ్ మంగళగిరి. నేను బోర్న్ అండ్ బ్రాటప్ మొత్తం అంతా మంగళగిరియే. నా ఎడ్యుకేషన్ కూడా మంగళగిరిలోనే అయింది. లైక్ నా 4th 5th వరకు జేఎంజే స్కూల్ ఉంది కదా అక్కడ. దాని తర్వాత అంతా సరస్వతి విద్యాలయ, దెన్ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య నారాయణ. తర్వాత బీడిఎస్ వచ్చేసి నేను సిబార్ డెంటల్ కాలేజ్లో చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో ఫినిష్ చేశాను. లైక్ ఐ ఫినిష్డ్ ఇట్ ఇన్ 2014. From 2014 onwards I am practicing. So 10 years of experience. Yeah, and నేను 2014 నుంచి ఒక 9 years సిబార్ డెంటల్ కాలేజ్లో ప్రొఫెసర్గా ప్రమోట్ అయ్యేంత వరకు వర్క్ చేశాను. దెన్ ఇప్పుడు కరెంట్లీ నేను ఏంటంటే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది కదా, దాంట్లో డెంటల్ వింగ్లో నేను ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో అది నా జర్నీ. హౌ అబౌట్ స్పోర్ట్స్ సార్? నేను చూసాను అక్కడ మెడల్స్. మీ స్టడీస్ కంటే మామూలుగా డాక్టర్స్ అంటే చాలా ఫోకస్గా ఉండాలని విన్నాను నేను, తెలుసు. ఎందుకంటే అది చాలా ఉంటుంది కదా సబ్జెక్ట్. నేను స్కూల్ టైమ్స్ స్పోర్ట్స్ పర్సన్. నేను లైక్ ఏంటంటే అథ్లెటిక్ ని, అంటే లైక్ షార్ట్ స్ప్రింట్ రన్నర్ అలాగా. క్రికెట్ అంటే చాలా ప్యాషన్ నాకు. సో ఈ స్పోర్ట్స్ వీటన్నిటికీ కూడా ఆడుతూ ఉండేవాడిని. బట్ వన్స్ ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత నుంచి అంత రెగ్యులర్గా కాకోకుండా టైం దొరికినప్పుడే ఆడటం అనేది జరుగుతుంది. వన్స్ ఇప్పుడు నేను నా కెరియర్లో అంతా సక్సెస్ అయ్యి నేను దాంట్లో కూడా గ్రో అయ్యి ఉన్నాను. సో నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా అని చెప్పని స్టిల్ ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్
and some other sports which I am interested in when I am having time with my friends. ఓకే So that I can maintain my physical health also. యాక్చువల్లీ దట్స్ మన ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు కదా. దట్ ఆల్సో యాడెడ్ అడ్వాంటేజ్ టు మీ. ఓకే. మేడం ఏం చేస్తారు సార్? ఏ ఇయర్ మ్యారేజ్ అయింది అసలు? నాకు మ్యారేజ్ అనేది 2014లోనే అయింది. లైక్ ఆఫ్టర్ మై కంప్లీషన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ మ్యారీడ్. లవ్ మ్యారేజ్ సార్? నో అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఓకే. షీ డాక్టర్ సరోజా, షీ వాజ్ అ గైనకాలజిస్ట్. ఓకే. యా, మేడం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 1 year వర్క్ చేశారు. దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సమత హాస్పిటల్ ఉంది మంగళగిరిలోనే, అక్కడ ఒక 5 years వర్క్ చేశారు. లాస్ట్ 2 years గా ఎన్ఆర్ఐలోనే మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, గుడ్ సార్. సో జనరల్గా అంటే నాకున్న క్వశ్చన్స్ వరకు అడుగుతాను సార్. తప్పకుండా. విలేజెస్లో అంటే మామూలుగా పిప్పి పన్ను ఉంటుంది కదా సార్, అవును, అది అసలు ఎలా ఫామ్ అవుతుంది సార్? యా, పిప్పు పన్ను ఎలా ఫామ్ అవుతుందంటే అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తింటాం కదా ఫుడ్, ఏం తిన్నా కానీ ఫుడ్ అనేది టూత్ సర్ఫేస్ మీద కొంచెం స్టిక్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. యా, ఎంత కొంత తెలియకుండా అయినా కానీ మనకి స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన ఫుడ్ కొంచెం బయోఫిలిం లాగా ఫామ్ అవుతుంది. దాని నుంచి ప్లాక్ అంటారు. దాని తర్వాత దాని మీద కొంచెం బ్యాక్టీరియా ఇదంతా యాడెడ్ ఆన్ అయినాక ప్లాక్ అంటారు అనమాట. ఈ ప్లాక్ అన్నది ఏం చేస్తుందంటే దాంట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి కదా, అవి వాటి మెకానిజం ద్వారా అంటే లైక్ బాడీలో సింథసిస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ పరిధిలో అవి ఏం చేస్తాయంటే యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. ఓకే. అవి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ చేసిన యాసిడ్స్ ఏమవుతాయంటే మన పంటి పైన ఉన్న పొర ఉంటుంది కదా ఎనామిల్ అన్నది, ఆ పైన ఉన్న ఎనామిల్ సర్ఫేస్ ని డీమినరలైజ్ చేస్తుంది. వన్స్ డీమినరలైజ్ చేసిన తర్వాత అది కొంచెం వీక్ అవుతుంది. వీక్ అయ్యాక చిన్నగా ఒక క్యావిటీ ఫామ్ అవుతుంది. ఆ చిన్న క్యావిటీ కాస్త గ్రో అయ్యి పెద్ద పెద్దగా అవుతాయి అన్నమాట. ఏదైనా ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఒక బ్యాక్టీరియా వల్ల మనకి పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. మీరు అన్నారు కదా ఇంతక పల్లెటూరులో పన్ను పుచ్చిపోతే పన్నులోంచి పురుగులు తీస్తాము అని చెప్పని వచ్చి చేస్తామని చెప్పి అంటారు. అదంతా నమ్మొద్దు, అది మూఢనమ్మకమే. వాళ్ళు ముందుగానే వాళ్ళ దగ్గర ఉన్న పసర సంథింగ్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని పురుగుల్ని రెడీగా తెచ్చుకుని పెట్టుకుంటారు. అవి ఏంటంటే ఒక పుల్లకు పెట్టేసి నోట్లో పెట్టేసి తిప్పుతున్నట్టు యాక్ట్ చేస్తారు. కొంచెం స్మోక్ లాగా పెడతారు వాళ్ళు, పొగ కానీ ఇట్లా హీట్ పెడతారు. ఆ హీట్ కి ఏంటంటే ఆ పురుగులు సఫకేటింగ్ అయ్యి దానిలోంచి బయటకు వస్తాయి. వాళ్ళు ఊసేమన్నా ఏదన్నా ఉన్నా అదిగో పురుగులు పడ్డాయి, పన్నులో ఉన్న పురుగులు తీసేస్తా ఉంటారు. కానీ అలా పన్ను పుచ్చిపోతే పురుగులు పట్టడం అనేది అది అంత అవాస్తవం. వాళ్ళంతా మన కోసం అలా చేస్తూ ఉంటారు. అంతే, తెలియక ఒకప్పుడు చేయించుకుంటా ఉంటాం. జనరల్గా ఇప్పుడు చాక్లెట్స్ చిన్నప్పుడు మనకు చెప్తే ఉండదు, చాక్లెట్స్ ఎక్కువ తినకు పళ్ళు పుచ్చిపోతాయి, అలా అది ఉంటుందా సార్? చాక్లెట్స్ వల్ల ఉంటుందా అది? ఓన్లీ చాక్లెట్స్ వల్లనే నేను చెప్పను. ఎనీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఓకే, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కింద ఏమైతే వస్తాయో ఆ ఫుడ్స్ అన్నిటి వల్ల కేరీస్ అంటే పళ్ళు పుచ్చిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎందుకంటే చెప్పాను కదా ఆ బ్యాక్టీరియాకి కావాల్సిన సోర్సెస్ అవన్నీ అనమాట. సో ఆ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ దగ్గర నుంచి తీసుకుని ఆ ప్లాక్ అనేది ఫామ్ అవటం ఈజీ అవుతుంది. ఆ బయోఫిల్మ్ నుంచి ప్లాక్ అనేది ఫామ్ అవటం ఈజీగా ఉంటుంది ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ వల్ల అనమాట. సో ఆబ్వియస్గా ఎనీ టైప్ ఆఫ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లైక్ మన బేకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పళ్ళు పుచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అగైన్ పిప్పు అనే క్వశ్చన్ సార్, దానికి 2 times బ్రషెస్ అంటారు, మార్నింగ్ ఈవినింగ్. అట్లా చేయడం వల్ల ఏమన్నా యూజెస్ ఉంటాయా సార్? తప్పకుండా. బ్రష్ ట్వైస్ ఇన్ ఏ డే అనేది ఇట్స్ రియల్లీ గుడ్ హ్యాబిట్. మనందరం మార్నింగ్ టైం బ్రష్ చేస్తాం ఎక్కువగా. నైట్ టైం బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నా లెక్కలో. ఓకే, మార్నింగ్ కన్నా కూడా, అంటే అలానే మార్నింగ్ చేయొద్దని కాదు, ఓకే, 2 పూటలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నైట్ నిద్రపోయే ముందు మనం తినే పడుకుంటాం, ఇంకా కావాలంటే వాటర్తో నేను వాష్ చేసుకున్నా పుక్కులు ఇచ్చాము అంటారు. కానీ ఎంత చేసినా కానీ మనకి ఫుడ్ అనేది స్టిక్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ నోట్లో కూడా యాక్టివిటీ అనేది ఏమి ఉండదు నైట్ టైం. మనం వన్స్ నిద్రపోయామంటే
ఒక యాక్టివిటీ అనేది ఉండదు. ఇప్పుడు డే టైం అనుకోండి, మనం పగలు మాట్లాడతాం, ఏదో ఒక ఫుడ్ తింటాం, కదిలిస్తూ ఉంటాం, పుక్లి చూస్తాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. నైట్ టైం అనేది అసలు యాక్టివిటీ ఉండదు. అలా యాక్టివిటీ ఉండకోకుండా ఉన్నప్పుడు ఏంటంటే సెలైవా కూడా కొంచెం తక్కువ ఉంటుంది నోట్లో. ఆ టైంలో ఏంటంటే ఈ బ్యాక్టీరియా అంటే క్లెన్జింగ్ సెల్ఫ్ అంటే క్లెన్జింగ్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే నైట్ టైం ఆ బ్యాక్టీరియా కానీ అవన్నీ కూడా ఏంటంటే యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ సర్ఫేస్ డీమినరైజేషన్కి ఎక్కువ టైం అయ్యే ఛాన్సెస్ నైట్ టైం కొంచెం ఎక్కువ ఉంటాయి. సో నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ బ్రషింగ్ అనేది గుడ్ హ్యాబిట్ అలాంగ్ విత్ ఆఫ్టర్. ఓకే ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. అంటే ఇప్పుడు జనరల్గా మన పళ్ళు కలర్ షేడ్ అవుతాయి కదా, అవును. ఆ కలర్ షేడ్కి మామూలుగా ఇవి విమల్ అట్లాంటివి తినే వాళ్ళకి అది రెగ్యులర్ అవి తింటారు కాబట్టి అవి తినకుండా వాటర్ వల్ల చేంజెస్ అవుతాయా సార్? కొంతమంది అసలు మామూలు వాటర్లో ఈ క్లోరిన్ అంటే ఫ్లోరైడ్ ఇట్లాంటివి ఉండటం వల్ల కలర్ చేంజెస్ వస్తాయి అని చెప్పేసి నమ్ముతారు. ఓకే, అది అసలు నిజమా సార్? అంటే పిహెచ్ వాల్యూ కూడా మామూలు మనం కంపేర్ చేసుకుంటే ఓకే. వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఉంటే పళ్ళు కలర్ చేంజ్ అవుతాయి. బట్ కానీ అది ఎప్పుడు అంటే మనకి పళ్ళు తయారయ్యే టైంలో, అంటే మన చిన్న టైంలో లైక్ అరౌండ్ 3 to 12, 13 years ఆఫ్ ఏజ్, ఆ టైంలో మనం తీసుకున్న వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఉంటే కనుక మనకి పన్నులో కాల్షియం అపటైట్ క్రిస్టల్స్ ఉంటాయి. దాని ప్లేస్లో ఫ్లోర్ అపటైట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. అవి కొంచెం వీక్గా ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఇది ఎమర్జెన్సీస్ ప్రాసెస్ని కొంచెం పాడయ్యేటట్టు చేస్తుంది. సో పన్ను పైన ఉన్న పింగాని తెల్లగా కాకోకుండా పసుపు రంగులో కానీ లైక్ చాక్ పీస్ వైట్ కలర్లో కానీ, లేదు అంటే కొంతమందికి బ్రౌన్ కలర్లో కానీ, ఆ తీవ్రతను బట్టి ఆ ఫ్లోరిన్ కంటెంట్ తీసుకునే తీవ్రతను బట్టి మనకి డెంటల్ ఫ్లోరోసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అదేంటంటే తాగే నీళ్ళల్లో, ఆ పళ్ళు తయారయ్యే టైంలో తాగే నీళ్ళల్లో ఫ్లోరిన్ మోతాదు ఎంత పీపీఎం ఉన్న దాన్ని బట్టి ఆ కలర్ షేడ్స్ కానీ ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నది కానీ అది ఉంటుంది. అదే కనుక వన్స్ టీత్ ఫామ్ అయిపోయినాయి అనుకోండి, ఫామ్ అయిపోయాక టీత్ మనం ఫ్లోరిన్ వాటర్ తాగినా దాని మీద అయితే టీత్ మీద అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ కానీ ఏంటంటే మనకి పంటికి గార పడుతుంది. చిగురులు అంటే కానీ, పళ్ళ మధ్యలో సందులు ఉన్న వాళ్ళకి కానీ, ఎత్తు వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం గార పడుతుంది. ఆ గార పట్టినప్పుడు ఏంటంటే చిగుర్లు వెంబడ ఉన్న ప్లేస్లో మనకి పసుపు పచ్చగా కొంచెం గార పడుతుంది అన్నమాట. ఆ గార అనేది ఓన్లీ అంటే వాటర్ వల్ల వచ్చిందని కాదు, మనం తీసుకునే ఫుడ్, మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాని బట్టి, వీటన్నిటిని బట్టి, మనం ఎంతవరకు క్లీన్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఒక కలర్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు స్మోకింగ్ వల్ల కానీ ఈ ఇట్లా స్మోకింగ్, పాన్పరా, గుట్కా ఇట్లాంటివన్నీ ఏవి తీసుకున్నా కానీ అవి ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అంటాం అనమాట. అదేంటంటే మనం పంటి పైన లేని కలర్ని మనం ఏంటంటే వీటన్నిటి ద్వారా మనం తీసుకునేటప్పుడు అవి పళ్ళుకి స్టిక్ అవుతాయి. ఓకే, ఎక్కువసేపు కాంటాక్ట్ ఉండటం వల్ల ఆ స్టెయిన్స్ అనేవి పన్ను పైన ఉంటాయి. అవి నార్మల్ క్లీనింగ్ ఉంటుంది కదా, మనం స్కేలింగ్ అంటాం ప్రొసీజర్. ఆ స్కేలింగ్ ప్రొసీజర్ ద్వారా మనం క్లీన్ చేసుకుంటే ఆ పట్టిన కలర్ అంతా కూడా పోతుంది. అదే కనుక ఫ్లోరోసిస్ అనుకోండి, అలా స్కేలింగ్ ప్రాసెస్ ద్వారా అవ్వవు. ఓకే, వాటికి వైటల్ బ్లీచింగ్ టెక్నిక్స్ అని ఉంటాయి. వాటి ద్వారా కొంత మోతాదులో ఉన్న ఫ్లోరోసిస్ ని మనం ఆ కలర్ తగ్గించి కొంచెం పన్ను రంగుకి దగ్గరగా తీసుకురావచ్చు. శాంతం అయితే కొన్ని తీయలేము, కొన్నిటి వరకు మాత్రం తీయచ్చు. సో ఇది ఒకసారి క్లీన్ చేయించుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండదు సార్? అంటే ఈ అలవాట్లు ఆపేస్తే గుట్కా ఏదైనా లేదు, అసలు లేదు. సో ఇది కూడా అంతే. చాలా మంది ఏంటంటే ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుంటే ఇక మన జీవితాంతం పళ్ళన్నీ నీట్ గా ఉంటాయని కాదు. ఇప్పుడు ఈ సిగరెట్ కానీ ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు క్లీన్ చేయించుకున్నప్పుడు చాలా బాగుంటాయి. మళ్ళీ వాళ్ళు స్మోక్ చేయటము, తింటము, ఈ గుట్కాలు ఇవన్నీ తింటము, ఇవన్నీ మొదలెడితే మళ్ళీ మెల్లమెల్లగా మళ్ళీ అతుక్కుంటే మళ్ళీ ఇంతకుముందు ఏ స్టేజ్ లోనే ఆ స్టేజ్ లో కూడా వెళ్ళిపోతాయి. సో అది ఆల్రెడీ చెప్పాం, దానివల్లే మీ పళ్ళు గారపడుతున్నాయి, కలర్ మారుతున్నాయి అని. మళ్ళీ ఆ హ్యాబిట్ మానేయకుండా మళ్ళీ చేస్తే మళ్ళీ ఫామ్ అవుతాయి అంతే. జనరల్గా మనకి పంటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా సార్, అది అసలు న్యాచురల్గా ఏర్పడుతుందా లేదంటే నాన్ వెజ్ వల్ల ఈ టూత్ పిక్స్ ఇట్లాంటివి పెట్టడం వల్ల
ఉంటుందా సార్? ఓకే, వస్తుందా? ఇక్కడ అది టీత్ అలైన్మెంట్ని బట్టి ఉంటుంది. కొంతమందికి టైట్ కాంటాక్ట్ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే టీత్ మధ్యలో గ్యాప్స్ ఏమి ఉండవు. కొంతమందికి ఏంటంటే స్పేసింగ్స్ ఉంటాయి, అంటే పళ్ళు మధ్యలో సందులు న్యాచురల్గా ఏర్పడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు ఏంటంటే తిన్నవి ఫుడ్ ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఇప్పుడు మన దగ్గర లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంది కదా సార్? Yeah. ఈ పిప్పి పన్నుకి కానీ ఈ కలర్ షేడింగ్ కానీ లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా యూజెస్ ఉంటుందా? లేజర్ ట్రీట్మెంట్ మేము బ్లీచింగ్ కి యూస్ చేస్తాం, అంటే లైక్ టూత్ వైట్నింగ్ కి యూస్ చేస్తాం. ఓకే, టూత్ వైట్నింగ్ కి లేజర్ యూస్ చేసుకోవచ్చు అండి. అంతేగాని పిప్పు పన్ను క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు, బట్ అదేంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డిస్ఇన్ఫెక్షన్ గా స్టెరిలైజేషన్ చేసుకోవడానికి వాటికి వీటికి యూస్ చేస్తాం. కానీ ఓన్లీ పుచ్చు తీయడం వరకు మాత్రం నార్మల్ గా చేసుకోవచ్చు అనమాట. యూజువల్ గా ఇన్వేజివ్ ప్రొసీజర్స్ పెయిన్లెస్ గా ఉండడానికి, తక్కువ బ్లీడ్ అవటానికి, సింపుల్ గా అంటే ఏ సర్జరీస్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ తక్కువ అయిగా ఉండడానికి లేజర్ ప్రిఫర్ చేస్తారు. ఓకే. మనం బ్రష్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ వస్తుంది కదా సార్, అది దేని వల్ల వస్తుంది? ఇక్కడ బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటే, అవి మన ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే కొంచెం గార పట్టి ఉంటుంది. ఆ గార పట్టినది యాక్చువల్గా వాళ్ళు క్లీన్ చేయించుకోకుండా అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే చిగుర్లు అనేవి మెత్తబడతాయి అన్నమాట. ఓకే, చిగుర్లు అనేవి మెత్తబడి కొంచెం వాస్తాయి, ఉబ్బుతాయి. అక్కడ ఏమవుతుందంటే అంటే దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. జింజివల్ ఇన్ఫ్లమేషన్ మేము జింజివైటిస్ అంటాం. సో ఇట్లాంటి కండిషన్లో ఏంటంటే నార్మల్ గా ఉండే దానికన్నా అక్కడ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనం బ్రష్ చేసుకునేటప్పుడు కొంచెం ఫోర్స్ కానీ కొంచెం కానీ ఒత్తిడి అక్కడ పడినా కానీ అక్కడ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా పంటికి పట్టిన గార చిగుర్లకి పంటికి మధ్యలో ఉండిపోవటం వల్ల చిగుర్లు పాడయి జింజివైటిస్ రావటం వల్ల ఈ బ్లీడింగ్ అనేది అవుతుంది. ఓకే. సో దీనికి నార్మల్ స్కేలింగ్ చేయించుకుంటే గమ్స్ మళ్ళీ హెల్దీగా అవుతాయి. ఆ జింజివైటిస్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి వస్తాయి. ఆ బ్లీడింగ్ గమ్స్ అనేవి పోతుంది అన్నమాట. ఓకే. ఈ వంకర పళ్ళు ఉంటాయి కదా సార్, వంకర పళ్ళు కానీ ఎత్తు పళ్ళు కానీ టిప్స్ నేను చాలా మంది చూసాను. అసలు ఆ టిప్స్ ఎందుకు పెడతారు సార్? స్ట్రాంగ్ కోసమా లేదంటే ఆ ఎత్తు పళ్ళు తగ్గడం కోసం? అంతే, యాక్చువల్గా స్ట్రాంగ్ అవుట్. ఇక్కడ ఏంటంటే అమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయి కదా. కొంతమందికి ఏంటంటే ఎత్తు పళ్ళు ఉంటాయి, కొంతమందికి వంకర పళ్ళు ఉంటాయి, కొంతమందికి ఏమో స్పేస్ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి టీత్ మధ్యలో. సో కొంతమందికి ఏంటంటే దవడ ఎముకే తక్కువ పెరుగుతుంది, కొంతమందికి ఎక్కువ పెరుగుతుంది. ఇట్లా రకరకాల సమస్యలతో వస్తారు. వాళ్ళకి చూసి ఏ ట్రీట్మెంట్ అయితే కరెక్టో, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే అడ్వైజబుల్లో అది మేము అడ్వైజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఆ గ్యాప్స్ అన్నది తగ్గించడం కోసం, ఆ వంకరగా ఉన్న పళ్ళుని కరెక్ట్ అలైన్మెంట్లో తీసుకురావటం, ఆ ఎత్తు పళ్ళుని సరి చేయడం కోసం వీటన్నిటిని క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా మేము సరి చేస్తాం అన్నమాట. ఈ క్లిప్స్లో కూడా మీకు ఇప్పుడు ఈ రోజుల్లో క్లిప్ ట్రీట్మెంట్ కాకోకుండా అలైనర్స్ యూజ్ చేసుకుని, క్లిప్ అంటే ఖచ్చితంగా అది పళ్ళకి వేసేసి ఉంటుంది 24 గంటలు తీయటం కానీ ఇట్లాంటివి అనేది కుదరదు. అలా కాకుండా ఇప్పుడు అలైనర్స్ అని వచ్చినాయి, క్లియర్ అలైనర్స్. అంటే మనం పళ్ళు క్లిప్ వేసుకున్నాము, నవ్వుతే అందరికీ అసహ్యంగా కనిపిస్తుంది, లేదంటే నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానని నలుగురికి తెలియకోకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి కావాలంటే అలైనర్స్ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. అది కొంచెం కాస్ట్లీ, బట్ దోస్ హూ ఆర్ అఫోర్డబుల్ వి విల్ అడ్వైస్ ఫర్ దట్. అదేంటంటే మనం తినేటప్పుడు తాగేటప్పుడు అవి నోట్లో నుంచి తీసేస్తే సరిపోతుంది. మిగతా టైం అంతా మనం నోట్లో పెట్టేసుకుని ఉంచుకోవాలన్నమాట. అవి క్లిప్స్ అయితే అవి క్లిప్స్ అను ట్రేస్ అంటాము, ట్రేస్. అది ఆ ట్రేస్ అన్ని పెట్టేసుకోవచ్చు. అవి నోట్లో పెట్టుకున్నట్టు కూడా అవతల మనిషికి తెలియదు. సో దట్ ఈస్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్ విచ్ వాజ్ యూజింగ్ ఫర్ కరెక్షన్ ఆఫ్ అండ్ ఇంకో కొన్ని ఉంటాయండి. దవడ ఎముకలు ఎక్కువ పెరగకపోయినా లేదంటే ఎక్కువ పెరిగినా అలాంటి సిచ్యువేషన్ ఏం చేసుకుంటామంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అని ఉంటాయి. అంటే ఇంటెన్షనల్ గా ఆ లోపలికి వెళ్ళిపోయిన దవడని కొంచెం బయటకు తీసుకొచ్చి ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ ద్వారా చేసుకుని క్లిప్ ద్వారా సరి చేసుకోవడం. ఇంకా కొన్ని ఎక్కువ పెరిగినేమో వాటిని తగ్గించుకుని
సైజ్ చేసుకోవడం, జా సైజ్ తగ్గించుకోవడం అట్లా, ఇవన్నీ కూడా కాస్మెటిక్ సర్జరీస్ వీటన్నిటికి కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా జరుగుతాయి. యాక్చువల్లీ నేను ఒక వీడియో చూసాను సార్, ఇప్పుడు ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్. ఓకే. ఒక ఫిమేల్ కి అసలు టోటల్ అమ్మాయి రూపురేఖల్ని మార్చేశారు. నేను అంటే అది లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చేసినట్టున్నారు. అంటే ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అన్నారు కదమ్మా, ఆ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అయిన తర్వాత చూస్తే చాలా అంటే లైక్ చాలా నోటిసబుల్ చేంజెస్ ఉంటాయి వాళ్ళ ఫేసెస్ లో అన్నమాట. ఎందుకంటే అప్పర్ లిప్ అంటే పైన దవడ కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఉండే అపీరెన్స్ కి కరెక్ట్ గా బయటకు తీసుకొచ్చి చూసిన అపీరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకే, బట్ యాక్సెప్ట్ చేసుకుని చేయించుకోవాలనుకుంటే కనుక రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ ద్వారా. ఇప్పుడు జనరల్గా అసలు మామూలుగా మనకు కొంతమందికి బ్యాడ్ స్మెల్ ప్రాబ్లం ఉంటుంది సార్. సో దీంట్లో కూడా మన పళ్ళు కీ రోల్ ప్లే చేశారు సార్. ఎస్, ఈ బ్యాడ్ స్మెల్ రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రాపర్గా టీత్ క్లీన్ చేసుకోకపోతే, పళ్ళ మధ్యలో గార పట్టేసి ఆ గార దగ్గర నుంచి అండ్ చిగుర్లు కూడా పాడైపోతాయి. ఇంతకు చెప్పాను కదా, చిగురు నుంచి జింజవైటిస్ వచ్చి బ్లీడింగ్ గమ్స్ రావటం కానీ, అంటే బ్లడ్ ఇవన్నీ రావటం వల్ల. అండ్ ఇంకా పుచ్చిపోయిన పళ్ళు, బాగా పుచ్చిపోయిన పళ్ళు ఏమవుతాయి అంటే తిన్నాయని వెళ్ళి ఇరుక్కుంటాయి. ఓకే, అవి అక్కడే ఇరుక్కుపోయి ఉండిపోయి అది కుళ్ళిపోయి వచ్చే స్మెల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఛాన్సెస్. అండ్ కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ జిఆర్డి ఉంటుంది, అంటే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా పద్దాక తేపులు రావటం ఇలాంటివన్నీ ఉంటాయి. గ్యాస్ట్రిక్ రీగజిటేషన్ ద్వారా వచ్చినప్పుడు కానీ అప్పులు తేపులు ఇవన్నీ ద్వారా కూడా బ్యాడ్ స్మెల్ అనేవి వస్తాయి అనమాట. కరెక్ట్ రీజన్ దేని వల్ల వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసి ట్రేస్ అవుట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే we can avoid it. సో మళ్ళీ బ్యాక్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ నా ఒక చిన్న పాయింట్ అడగడం మర్చిపోయాను. ఈ టూత్ పిక్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు యూజ్ చేస్తాం. పల్లెటూరులో అయితే పిన్నీస్లు, చిన్న చిన్న పొలలో అవి కూడా యూజ్ చేస్తారు. సో దానివల్ల అసలు అంటే ఏదైనా డిసడ్వాంటేజ్ ఉందా? టూత్ పిక్స్ అంటే లైక్ ఇప్పుడు పిన్నీస్లు ఇవన్నీ అనుకోండి, అవి తీసుకునేటప్పుడు పొరపాటున గమ్కి తగిలిన సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్, ఎందుకంటే ఆ చీలు మట్టిపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఇది అవుతాయి, అంటే అన్కంట్రోల్ డయాబెటిక్ ఉన్న కండిషన్ లో వాళ్ళు గమ్స్ మధ్యలో యూజ్ చేసి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఈ టూత్ పిక్స్ కూడా కొంతమంది వాడతా అవి తీసే క్రమంలో అవి విరిగిపోతున్నాయి. అవి విరిగిపోయినప్పుడు పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతే వాళ్ళు తీసుకోవటం రాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా అంటే మనకి రెడీలీ అవైలబుల్లో ఉన్నాయి, తీసుకుని వాడుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఫ్లాస్ అని ఉంటుంది, డెంటల్ ఫ్లాస్. ఓకే, అది ఒక చిన్న దారం లాగా అనమాట. అది పళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్స్ మధ్యలో ఇరుక్కున్నవి కానీ తిన్న ఫుడ్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే ఫ్లాసింగ్ పద్ధతి ద్వారా ఓకే డెంటల్ ఫ్లాస్ యూజ్ చేసుకుని క్లీన్ చేసుకోవడం అనేది బెటర్ నా సజెషన్ ప్రకారం. గ్యాప్స్ ఎక్కువ ఉన్న చోట ఆ టూత్ పిక్ ద్వారా జస్ట్ తీసుకోవడానికే కానీ నాట్ అడ్వైజబుల్. ఓకే. సో క్లిప్స్ గురించి సార్, అసలు క్లిప్స్ గురించి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. క్లిప్స్ జనరల్గా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదంటే పన్ను విరిగిపోతే పన్ను రీప్లేస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు సగం పన్ను ఉంటే దాన్ని క్లిప్ పెడుతున్నారు కదా, ఇప్పుడు క్యాప్. సరే, సో ఎంత పర్సంటేజ్ పన్ను విరిగితే ఆ క్యాప్ పెడతారు సార్? ఇప్పుడు 50% కానీ 70% విరిగితే పెట్టొచ్చా, లేదంటే టోటల్? ఇక్కడ ఎంత పర్సంటేజ్ అనే దానికన్నా ఎంత పన్నుకి డ్యామేజ్ అయింది అనేది ఇంపార్టెంట్. లైక్ ఇక్కడ కొన్నిసార్లు పన్నుకి యాక్సిడెంట్ అయ్యి పన్నుకి దెబ్బ తగిలి పన్ను ఎక్కడ ఇరక్కపోవచ్చు. బట్ కానీ ఎక్స్రే తీసినప్పుడు మేము చూసినప్పుడు పన్ను ఉండాల్సిన లెవెల్ కన్నా పైకి వెళ్ళటమో కిందకి జారటమో లోపలికి వెళ్ళటమో బయటకు వెళ్ళటం కూడా అవ్వచ్చు ఇరక్కోకుండా. సో అంటే దాని పొజిషన్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటది. అలాంటి కండిషన్స్ లో కూడా ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మేము క్యాప్ వేస్తాం అన్నమాట. లేదు పన్ను కొంతవరకు డెంటిన్ వరకు ఇరిగింది అనుకోండి, దెన్ కాంపోజిట్ లైక్ టూత్ కలర్ ఫిల్లింగ్స్ ఉంటాయి, దాని ద్వారా జస్ట్ ఫిల్లింగ్ చేస్తాం అనమాట. అంటే ఎనామిల్ డెంటిన్ వరకు ఇరిగితే మాత్రం జస్ట్ ఫిల్లింగ్ తో సరిపోతుంది. టూత్ డిస్ప్లేస్ అయినా కొన్నిసార్లు టూత్ నాన్ వైట్ లో అవుతుంది, అంటే ఏంటంటే పన్ను చచ్చిపోతుంది. సో అలాంటి కండిషన్ లో అయినా సరే టూత్ డిస్ప్లేస్ అయినా
లైక్ టూత్ నాన్ వైటల్ అయినా అంటే పన్ను కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే కొంతమందికి ఏంటంటే యాక్సిడెంట్ అయినా దెబ్బ తగిలినా పన్ను మామూలుగానే ఉంటుంది. ఒక 3 నెలలు అయినాకో 6 నెలలు అయినాకో సంవత్సరం అయిన తర్వాత పన్ను కలర్ చేంజ్ అయిపోతుంది. పక్కన పన్నుతో పోలిస్తే ఆ పన్ను కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే ఆ పన్ను చచ్చిపోయినట్టు అనమాట. సో ఆ కండిషన్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లాంటి కేసెస్లో క్యాప్స్ కాకుండా మామూలు పర్మనెంట్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసుకోవచ్చు కదా. సో దాన్ని ఎన్ని రోజులకు ఒకసారి ఎగ్జామ్ చెప్పి వెళ్ళాలి సార్ అసలు జనరల్గా? ఓకే, అంటే యూజువల్గా ఒక డెంటిస్ట్ దగ్గరికి ఒక ఎవ్రీ 6 monthsకి వచ్చి కలవటం బెటర్, మీకు ప్రాబ్లం ఉన్నా రాకపోయినా. ఎందుకు అంటే మీకు ఏదన్నా జబ్బు ఏదన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అది మేము ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పేషెంట్స్ వచ్చి వాళ్ళు ఒక ఇబ్బందితో వస్తే మిగతా ఇవి కూడా చెక్ చేసి మీకు చెప్తే, అవునా డాక్టర్ గారు అవి కూడా పాడైపోయినాయా, అవునా మాకు తెలియలేదే, మాకు నొప్పి రాలేదే అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈ పన్ను పుచ్చిపోతే పైన అంటే లైక్ ఎనామిల్ డెంటిన్ కొంచెం పైన పొరల్లో పుచ్చితే పన్ను నొప్పి రాదు. ఆ పన్ను అనేది నొప్పి అనేది రాదు. ఏమన్నా ఉన్నా కొంచెం తీపి ఏమన్నా తెలుస్తుంది. అట్లాంటప్పుడు పన్ను పుచ్చు తీసేసి దాంట్లో సిమెంట్ వేసుకుంటే సరిపోద్ది. అదే గనక పుచ్చు పంటి నరం దాకా వెళ్ళిపోయినా, పంటి నరం దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయి యాప్సెస్ కానీ ఏమన్నా ఫామ్ అయినా కానీ పన్ను నొప్పి బాగా వస్తుంది అనమాట. ఆ టైంలో పన్ను సిమెంట్ ఏమైనా వచ్చి అడుగుతారు. ఆ టైంలో సిమెంట్ వేయకూడదు. ఆ టైంలో ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసుకోవాలి. ఓకే, సిమెంట్ వేయించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేయించుకుంటే ఎక్కువ రేట్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే మాకు నొప్పి వస్తేనే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న దీంతో ఉంటే ఖర్చు కూడా అలాగే అవుతుంది. సో అలా కాకుండా ఒక రెగ్యులర్ 6 monthsకి ఒకసారి చెక్ చేయించుకుని బాగున్నాయా లేదని తెలుసుకుంటూ, ఒకవేళ ఏదైనా ఉన్నా చిన్నవి అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఉన్నా ఖర్చు కూడా తక్కువతో అయిపోతాయి. మనకి ఆ వేసుకున్న క్యాప్స్ కూడా ఏదైనా కండిషన్ ఏమన్నా ఎలా ఉన్నాయి అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఒక పన్ను పుచ్చిపోయింది అనుకోండి, దానికి జాయింట్ ఇంకా పన్ను ఉంటుంది, అటాచ్ అయ్యి ఉంటుంది కదా, దానివల్ల ఇది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? యూజువల్గా పన్ను 2 పళ్ళ మధ్యలో పుచ్చితే దాని జాయింట్ పన్ను పుచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. అదే పన్ను మధ్యలో పుచ్చితే ఆ అవకాశం తక్కువ అన్నమాట. 2 పళ్ళు సందులో పుచ్చినప్పుడు అలా పక్కన పన్ను కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ టీత్స్ ఉన్నాయి సార్? అసలు ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి? విరిగిన వాళ్ళకి కానీ రీప్లేస్మెంట్ చేస్తారు కదా. అంటే మనిషికి వచ్చే పళ్ళు గురించి అడుగుతున్నారా, కట్టే పళ్ళు గురించి అడుగుతున్నారా? కట్టే పళ్ళు సార్. ఓకే, అంటే టైప్స్ ఆఫ్ టీత్స్. ఓకే. మనకి పళ్ళు పెట్టే దాంట్లో ఫిక్స్డ్ పళ్ళు వీటిలో అంటే లేని వాళ్ళకి అయితే తీసి పెట్టుకునే పళ్ళు ఉంటాయి. ఓకే, ఫిక్స్డ్ పళ్ళు అని ఉంటాయి అన్నమాట. లేని వాళ్ళకంటే అసలు టోటల్ గా లేని వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, లేదంటే ఏదో 1-2 పళ్ళు లేకపోతే వాళ్ళకు కూడా అయినా సరే మేము తీసి పెట్టే పళ్ళు కూడా ఉంటాయి. ఓకే, తీసి పెట్టుకునే పళ్ళు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి, తీసి పెట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, కొంచెం కదులుతున్నట్టుగా ఉంటాయి, దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా కొంచెం ఉంటుంది అనమాట. సో వీటిల్లోనే అలా గుచ్చుకోకుండా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే ఫ్లెక్సిబుల్ డెంచెస్ అని అంటారు, అవి కూడా ఉన్నాయన్నమాట. ఈ 2 టైప్స్ ఉంటాయి. తీసి పెట్టుకునేలో నార్మల్ డెంచెస్ అండ్ ఫ్లెక్సిబుల్ డెంచెస్ అని ఉంటాయి. ఇవి పెట్టుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్ పళ్ళు వరకు వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి మెటల్ క్యాప్స్ ఉంటాయి. అంటే అవి మన స్టీల్ రంగులో ఉంటాయి ఆ పళ్ళు. సో న్యాచురల్ టీత్ కలర్లో ఉండవు. ఓకే, అవి వెనక టీత్ వేసుకోవడానికి ఓకే కానీ బట్ ఫ్రంట్ టీత్కి ఏంటంటే అసహ్యంగా ఉంటాయి చూడటానికి. రెండోది వచ్చేసి ఏంటంటే కొంతమందికి ఆ మెటల్ పళ్ళు ఎలర్జీస్ వస్తాయి, కాంటాక్ట్ ఎలర్జీస్ వస్తాయి కొంతమందికి. సో దానివల్ల లైక్నాయిడ్ రియాక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంతమందికి ఉంటాయి. సో అది కూడా మేము చెప్తాం, మేము చెప్పలేమండి, మీకు ఎలర్జీ ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు ఇది చూస్ చేసుకున్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటే కనుక కన్సల్ట్ అవ్వండి అని కూడా మేము ముందుగానే అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెటల్ సిరామిక్. ఓకే, పిఎఫ్ఎం అంటారు. పైన వచ్చేసి పింగాణి కోటింగ్ ఉంటుంది, లోపల వచ్చేసి మెటల్ ఉంటుంది. ఓకే, వీటిల్లోనే క్వాలిటీస్ లైక్ డిఎంఎల్ఎస్ అంటారు, కంప్యూటరైజ్ చేసే వాటిని డిఎంఎల్ఎస్ అంటారు. దెన్ నెక్స్ట్ కమ్స్ జిర్కోనియా. ఇవి మెటల్ అంటే లైక్
లోపల నుంచి బయట దాకా పన్ను రంగులోనే ఉంటుంది అనమాట, వైట్ కలర్ లో ఉంటాయి. ఇవి జిర్కోనియా. సో ఇవన్నీ ఫిక్స్డ్ పళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పళ్ళు లేని వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, ఒక పన్ను లేకపోతే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే ముందు పన్ను వెనక పళ్ళు చెక్కేసి వాటి ఆధారం తీసుకుని పళ్ళు కట్టేవాళ్ళు, రైట్. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఉన్న మంచి పళ్ళుని చిన్నగా చెక్కేసి పళ్ళు పెట్టడం ఎందుకు, దాని ప్లేస్లో మనకి ఇంప్లాంట్స్ అని వచ్చినాయి. ఓకే, ఆ ఇంప్లాంట్స్ ఏంటంటే మన పన్ను వేరే ఎలా అయితే పనిచేస్తుందో ఆ ఇంప్లాంట్ అన్నది కూడా అలాగే పనిచేస్తుంది. ఇంప్లాంట్ అనేది టైటానియం మెటీరియల్తో చేసి ఉంటుంది అనమాట. అది మన పన్ను దవడ ఎముకల్లోకి ఆ పన్ను వేరులాగా మనం పెట్టేస్తాం. ఓకే, అది ఒక 3-4 నెలలకి పన్ను ఎముక గట్టిగా బిగుసుగా పట్టుకుంటుంది దాన్ని. దాని తర్వాత దానిపైన మనం ఈ పన్ను ఉంటాయి కదా, ఆ ఫిక్స్డ్ పన్నుని దాని మీద ఫిక్స్ చేస్తాం. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పక్కన ఉన్న అడ్జసెంట్ టీత్ని అరగదీయకుండా చెక్కేకోకుండా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఆ కోల్డ్ ఐటమ్స్ గురించి వద్దాం సార్. ఫస్ట్ క్వశ్చన్ నాది ఇప్పుడు అదే ఉంది. యాక్చువల్గా నాకు బ్రెయిన్లో ఇంట్రెస్ట్ స్ట్రైక్ అయింది. కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ జరుపుకుంటుంది కదా ఖచ్చితంగా తిన్నప్పుడు, సెన్సిటివ్ అని ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు 5 years 6 years, వాళ్ళకి తెలియదు. ఆ ఏజెస్ నుంచే వీక్నెస్ స్టార్ట్ అయిపోతుందా? అంటే ఎక్కువ తీసుకోవటం వల్ల ఎక్స్ట్రీమ్ కోల్డ్ టీ కాఫీ ఇవి తీసుకొని, ఇప్పుడు మామూలుగా స్మోకింగ్ వల్ల బ్లాక్ వస్తుంది. కోల్డ్ ఐటమ్ హీట్ ఐటమ్ టీ కానీ కాఫీ కానీ తీసుకున్నా సరే న్యాచురల్గా కొంచెం వీక్ అవుతాయి. అసలు ఆ స్టేజెస్ నుంచి స్టార్ట్ అవుతుందా? టీత్ యాక్చువల్గా కూల్ డ్రింక్స్ వల్ల వీక్ అవుతాయి. ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఆర్ నథింగ్ బట్ కార్బోనిక్ యాసిడ్ అవి. ఓకే, సో మనకి అవి సోడా కానీ లేకపోతే ఈ కూల్ డ్రింక్స్ కానీ వీటన్నిటి వల్ల ఏంటంటే కొన్ని రీసెర్చ్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఒక పన్నుని పీకేసిన పన్నుని డిఫరెంట్ ఐటమ్స్లో వేసినప్పుడు, కూల్ డ్రింక్స్లో వేసినప్పుడు దాని మీద ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. కూల్ డ్రింక్స్ అయినప్పుడు పన్ను పై పొర మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందులో డౌట్ లేదు. డీమినరలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యాసిడ్స్, ఇప్పుడు బ్యాక్టీరియా పన్ను పుచ్చిపోయి దేనివల్ల అంటే అవి యాసిడ్స్ రిలీజ్ చేయడం వల్లే కదా డీమినరలైజ్ అవుతుంది. ద సేమ్ వే ఈ కూల్ డ్రింక్స్ వీటన్నిటికి కూడా యాసిడ్స్ వల్ల. కాబట్టి చెక్ చేసుకుని ఒకసారి కూల్ డ్రింక్ తాగినప్పుడు మీరు నోరంతా బాగా పుక్లిచ్చినట్టు చేయండి, చేసి పళ్ళు నోరండి కిర్రమంటా ఉంటాయి, ఆ సౌండ్ వస్తుంది, రైట్, గార సౌండ్ వస్తుంది. అవును. రెండోది మీరు నిమ్మకాయ తీసుకోండి, నిమ్మకాయ కూడా పళ్ళుకి రాసి మళ్ళీ అనండి కిర్రు అంటే. ఉసిరికాయ తీసుకోండి, ఇవన్నీ సిట్రిక్ యాసిడ్, నిమ్మకాయలో ఉంటుంది సిట్రిక్ యాసిడ్, రైట్. అట్లా ఇవన్నీ యాసిడ్స్ అటాక్ అయినప్పుడు పన్ను పై పొర లేయర్ అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. చల్లవాటికి ఏంటంటే పళ్ళు జిమ్ అంటాం, ఇదంతా ఏంటంటే సెన్సిటివిటీ, ఇదేంటంటే ప్రొటెక్టివ్ మెకానిజం. లైక్ ఇప్పుడు మనం నిప్పు దగ్గరికి వెళ్ళి చేయి పెట్టినప్పుడు మనకి నొప్పి తెలిసినప్పుడు చేయి ఎలా అయితే తీసేస్తామో ఇది కాలుతుంది అని చెప్పి అన్నట్టు, పన్ను కూడా ఒక వైటల్, అంటే అది కూడా ఒక ఇది మనకేంటంటే దాని ఎంతవరకు తట్టుకోగలదో లోడు అంతవరకు తట్టుకుంటుంది. అంతకన్నా ఎక్కువ వచ్చినప్పుడు దాని రెస్పాన్స్ ఇవ్వాలి మనకి. ఏది దీని ఇంతకన్నా ఎక్కువ నువ్వు తీసుకుంటా ఉంటుంటే, ఇంతకన్నా ఎక్కువసేపు నీకు కాంటాక్ట్ లో ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది పన్నుకి అని తెలియటం కోసం సెన్సిటివిటీ రూపంలో మనకి వస్తుంది. ఇంకా దాంతో మనం అవుతాం అన్నమాట. ఓకే, మళ్ళీ కొన్నిసార్లు పళ్ళు అరిగిపోతాయి. అరిగిపోయిన వాళ్ళకి కొంచెం తీసుకున్నా కానీ పళ్ళు జీవమంటాయి. ఎందుకంటే పన్ను పైన ఉన్న పింగాని పొర అనేది అరిగిపోతుంది కదా. అరిగిపోవటం వల్ల ఏంటంటే కొంచెం తీసుకున్నా కానీ కొద్దిగా తీసుకున్నా కానీ పళ్ళు సెన్సిటివిటీ ఇచ్చి జీవమని అంటూ ఉంటాయి. జనరల్గా మన ఏరియాలోకి వచ్చి ఎక్కువ టీత్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? ఈ మన లోకల్లో పెట్టుకున్నా మన ఇండియాలో మన ఇండియా మొత్తంలో పుచ్చిపోయిన పళ్ళు ఎక్కువ ఉంటాయి. కామన్ ప్రాబ్లం ఏంటంటే పుచ్చిపోయిన పళ్ళు ఇబ్బంది లేకోకుండా ఎప్పుడు ఉండకుండా ఉండరు. మ్యాక్సిమం అంటే రీసెర్చ్ ప్రకారంగా కానీ పేపర్స్ ప్రకారంగానే అన్ని చూసుకున్నా కామనెస్ట్ ఒక డెంటల్ డిసీజ్ ఏదంటే డెంటల్ కేరీస్, పుచ్చిపోను. సో నేను అంటే మీ పేషెంట్స్ 2-3తో మాట్లాడాను కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో హౌ యూ మెయింటైన్ దట్ కూల్నెస్?
No, there are number of patients, number of problems. Everybody have their own reasons. yes. అంటే కొంతమంది బీపీ ఉండొచ్చు, అవును. వేరే వేరే Sugar. అది కొన్నిసార్లు మీరు చెప్పినా వినకపోవచ్చు. మేబీ విలేజెస్ నుంచి వచ్చే పేషెంట్స్ కావచ్చు. విలేజెస్ వాళ్ళు అయితే ఇంకా ఆల్రెడీ సగం వాళ్ళు మైండ్ లో ఉంటారు, ఫిక్స్ అవుతారు ఈ ట్రీట్మెంట్ పక్కంటి పిన్ని గారు, బాబాయ్ గారు చెప్తారు. దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మీకు సజెషన్స్ ఇస్తారు. Yeah. అయినా సరే మీరు ఆ కూల్నెస్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? యాక్చువల్గా వన్స్ పేషెంట్ నాకు లోపలికి స్టెప్ ఇన్ అయ్యేప్పుడు ఐ విల్ అబ్జర్వ్ దెమ్, దేర్ బాడీ లాంగ్వేజ్, హౌ దే ఆర్. అంటే ఇప్పుడు కొంచెం బాగా పన్ను ఇబ్బందితో వచ్చే వాళ్ళు ఒకలా ఉంటారు, క్యాజువల్గా చెకప్ కోసం వచ్చిన వాళ్ళు ఒకలా ఉంటారు, లేదంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అలా ఉంటారు. నేను ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాను. లైక్ ఏంటంటే ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చారనుకోండి, నేను ఒక పల్లెటూరు లాగే బిహేవ్ చేస్తాను. ఓకే, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ వచ్చారనుకోండి, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగే బిహేవ్ చేస్తాను. లైక్ ఏంటంటే నేను వాళ్ళ మైండ్ సెట్కి లేక వాళ్ళ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీకి నేను మ్యాచ్ అయ్యేటట్టు నన్ను నేను అడ్జస్ట్ చేసుకుని వాళ్ళతో కలిసిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటాం. ఓకే, సో మళ్ళీ బ్యాక్ టు దట్ పాయింట్ సార్, ఈ పళ్ళు రీప్లేస్మెంట్ ఉంటుంది కదా. సో జనరల్గా ఇప్పుడు నా పళ్ళు చూసుకుంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది, అంటే 32 పళ్ళు 32 మెజర్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫిక్స్ చేసుకునే పళ్ళు అంటే ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత కానీ రీప్లేస్మెంట్ పళ్ళు పెట్టుకున్నాం కదా, అది ఎగ్జాక్ట్ ఆ సైజే వస్తుందా? అవును. సో అంటే నా ల్యాబ్ చేసేటప్పుడు మేము ఏంటంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా కానీ లేకపోతే ఆపోజిట్ టూత్ అంటే దాని పక్కన అడ్జసెంట్ టూత్ ఇటు ఎలా అయితే ఉందో అదే షేప్ ని రెస్టోర్ చేయడానికి ల్యాబ్ లో మేమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాని ప్రకారంగా తయారయ్యేటట్టు చూస్తాం, సో దట్ ఇట్ విల్ లుక్ మోర్ న్యాచురల్. ఓకే, అంటే ఇప్పుడు తినేటప్పుడు కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు, న్యాచురల్ గా ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. ఇప్పుడున్న యంగ్ స్టూడెంట్స్ కి ఫోకస్, ఇప్పుడు మీరు ఆ టైంలో చదువుకున్నారంటే చాలా ఫోకస్డ్ గా ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు వచ్చే జనరేషన్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్ స్టడీస్ లో? మేబీ స్టడీస్ ప్లానింగ్ అని కాదు, కామ్నెస్ కానీ కూల్నెస్ కానీ అసలు ఆ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అలవాటు అయింది మీకు? పోనీ వీళ్ళు సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవాలన్నా ఎలా మెయింటైన్ చేసుకుంటే బెటర్ వాళ్ళ క్యారెక్టర్ని? ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఇన్ ద లైఫ్ స్టైల్ నేను నమ్మేది. అంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేగవటం, ఓకే, ఒక ప్లాన్ ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారంగా మన లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. తింటున్నామంటే రోజు అదే టైంకి తినాలి, పని చేస్తున్నామంటే రోజు అదే టైంకి పని చేయాలి, అంతేగాని అది డిసిప్లిన్. ఆ లైఫ్ స్టైల్ హ్యాబిట్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏ పని చేసేటప్పుడు అదే పని చేయాలా, తినేటప్పుడు తినాలా, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలా 100%, చదువుకునేటప్పుడు 100% చదువుకోవాలా ఫోకస్గా. తినేటప్పుడు ఇంకో దాని గురించి ఆలోచించడమో లేకపోతే చదువుకునేటప్పుడు వేరే దాని గురించి ఆలోచించడమో అలా డైవర్స్ కింద ఫోకస్ అనేది ఉండకూడదు. ఓకే, డిసిప్లిన్ అని ఉండాలా, ఫోకస్డ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, థర్డ్ థింగ్ హార్డ్ వర్క్. ఏది అసలు సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఫర్ ఎనీ పర్సన్ ఈస్ బై డూయింగ్ హార్డ్ వర్క్. ఓకే, అంటే ఒక స్టూడెంట్ అనే వాళ్ళు డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్తో ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఒకసారి చదవగానే గుర్తుండిపోతుంది. అవును, ఓకే, నాకనుకో 3 times చదవాలా, అది నాకు తెలుసు, అది ఓకే రైట్. ఎందుకంటే నా గురించి నేను స్టడీ చేసుకున్నా కాబట్టి ఐ నో అబౌట్ మై సెల్ఫ్. నేను ఒక 3 times అన్న చదవందే నాకు రాదని తెలిస్తే నేను 3 times చదవాలా. ఇప్పుడు ఏం చేస్తారు చదువుకునే వాళ్ళు అరే వాడు ఒక్కసారి చదివేసాడు అయిపోయిందా అంటే నేను కూడా ఒకసారి చదివితే అయిపోతలే, మనం చాలులే ఒకసారి చదివితే అని అనుకోకూడదు. ఎవరి మైండ్ సెట్కి తగ్గట్టు, ఎవరి ఐక్యూ లెవెల్కి తగ్గట్టు, ఎవరి దీనికి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఉండాలి మనం పక్కన. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే నెవర్ ఎవర్ కంపేర్ విత్ అదర్స్. ఓకే, అసలు మనం జీవితంలో ఎవరిని కంపేర్ చేసుకోకూడదు. అంతే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ ఈజ్ వెరీ యూనిక్. ఎగ్జాక్ట్లీ, రైట్. ఇట్లా ఇవన్నీ తెలుసుకుని అండ్ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలా.
ఏ గోల్ అన్నా సక్సెస్ అవ్వాలి అంటే ఇంతకు ముందు నేను చెప్పిన అన్ని కూడా చేయాలంటే మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే యూ హ్యావ్ టు టేక్ గుడ్ ఫుడ్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ అంటే ఇంకా ఈ చెప్పాల్సింది ఏముంది, ఇంకా తెలిసిందే కదా, స్మోకింగ్, ఆల్కహాల్ లేకపోతే ఆ టైం ఇవన్నిటి కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే మన గోల్ సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఫోకస్గా ఉండాలంటే ఈ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ ఇది నాకు క్లోజ్ టు హార్ట్ సార్. ఓకే. ఇట్స్ కమ్ టు డయాబెటిక్స్ ఆర్ హార్ట్ పేషెంట్స్, వాళ్ళు కొంచెం ఎక్కువ క్యూరియస్గా ఉంటారు, ఎక్కువ భయంగా ఉంటాం, ఇది చేస్తే ఏమవుతుంది అని. వాళ్ళు ఏదైనా చేయించుకుంటే ఏమైనా అయిద్దో అని చేయించుకోకుండా లాస్ట్ వరకు మురగ పెట్టుకుని వచ్చే వాళ్ళే ఉంటారు. అవును, మేజర్ కేసెస్ లో ఉంటాయి. యాక్చువల్గా ఇది నా పర్సనల్ సార్, ఎందుకంటే మా మదర్ కి యాక్సిడెంట్ అయ్యి పళ్ళు ఫిక్స్ చేశారు. నాకు అసలు ఇప్పుడు జనరల్ గా అసలు పళ్ళు ఫిక్సింగ్ అంటే ఖచ్చితంగా అక్కడ వూండ్ ఖచ్చితంగా ఇచ్చింగ్ అవుతుంది. సో షుగర్ పేషెంట్లకి అది ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ముందు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామంటే ఫస్ట్ పేషెంట్ డయాబెటిక్ కాదా. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని జబ్బులు వాళ్ళు డయాబెటిక్ అని వాళ్ళకి తెలియకపోయినా మాకు నోరు చూస్తే అర్థమైపోతుంది. ఓకే. నాకు కూడా కొన్ని కేసెస్కి వాళ్ళ నోరు చూస్తే వాళ్ళ గమ్స్ని బట్టి వాళ్ళకున్న అంటే ఎక్స్రే తీసిన తర్వాత వాళ్ళకున్న బోన్ లాస్ని బట్టి నాకే డౌట్ వచ్చి మీకు షుగర్ ఉండే అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేయించుకుంటే షుగర్ ఉండే అని తేలిన వాళ్ళు కూడా ఉన్నారు. విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ షుగర్ ఉందని తెలిసిందనుకోండి, అంటే లైక్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్డ్గా వచ్చేటట్టు జనరల్ ఫిజిషియన్కి రిఫర్ చేస్తాం. గ్లూకోజ్ లెవెల్ అవన్నీ నార్మల్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దెన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నా అప్పుడు మేము పర్ఫామ్ చేస్తాం. ఈలోగా ఏంటంటే మెడికేషన్ ద్వారా వాళ్ళకి కొంచెం టెంపరీగా పెయిన్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్ కానీ కంట్రోల్ అయ్యేటట్టు చేసి డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్గా ఉంచుకుని ఆ తర్వాతే మేము ట్రీట్మెంట్ అనేది పర్ఫామ్ చేస్తాం. వాళ్ళందరికి కూడా ఏంటంటే నేను ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఏంటంటే లైక్ పన్ను తీసిన తర్వాత వాళ్ళకి మా స్టాఫ్ కూడా ఏంటంటే ఎవ్రీడే పన్ను పీకిన వాళ్ళు ఉంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళకి కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏంటి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అన్నది కూడా కనుక్కుంటారు అనమాట. అండ్ పేషెంట్కి కూడా నేను యాక్సెసిబిలిటీతోనే ఉంటాను. అంటే ఏంటంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఎటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా ఏ టైంలో అన్నా ఫోన్ చేయమంటాను. సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళ ఫోన్ చేసి అడిగి తీసుకుంటూ ఉంటారు. సో నేను ఆ క్లోజ్నెస్ అనేది కూడా మెయింటైన్ చేస్తాను పేషెంట్స్తో కూడా. అండ్ రెగ్యులర్గా నేను ఫ్రీక్వెన్సీగా రమ్మంటాను, అంటే 6 monthsకి ఒకసారి అట్లా రమ్మంటాను. ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు వాళ్ళకి రికవరీ ఎలా ఉంది, హీల్ అయిందా లేదా, బాగుందా లేదా అన్న దానికోసం కూడా చూసుకోవడానికి ఒకసారి వచ్చి విజిట్ చేసుకుంటా ఉండమని చెప్తాను అనమాట. ఏదన్నా అంటే మీరు అన్నారు కదా పన్ను పెట్టేటప్పుడు అన్నది, యూజువల్గా ఏంటంటే ఒక 3 weeks టైం పడుతుంది గమ్ అంతా హీల్ అవడానికి. వీళ్ళకి ఇంకా కొంచెం స్లోగా అవుతుంది అనమాట, డయాబెటీస్ వల్ల వూండ్ హీలింగ్ అనేది డిలే అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం ఫాలోఅప్ ఎక్కువ టైం ఇస్తాను, చెక్ చేసుకుంటా ఉంటాను. కంప్లీట్గా హీల్ అయింది అనుకున్నప్పుడే పళ్ళు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటాం. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ హార్ట్ పేషెంట్స్ కూడా మేము ఇంప్లాంట్స్ వేసాం. ఓకే, పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు కట్టాం, అన్నీ చేస్తాం. బట్ కాకపోతే వాళ్ళ హెల్త్ కండిషన్, నేను వాళ్ళ నోరు చూసేదానికన్నా వాళ్ళ హెల్త్ కండిషన్ కనుక్కోవడానికి 5 నిమిషాలు టైం కేటాయిస్తాను. నేను నోరు కూడా చూడను, ముందు వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, వాళ్ళ హెల్త్ స్టేటస్ ఏంటి అన్న దాని గురించి కనుక్కోవడానికి ఒక 5 minutes దాకా కేటాయిస్తాను. కేటాయించి ఆ తర్వాత నేను డెంటల్ ట్రీట్మెంట్లో గురించి వెళ్ళి చూసుకోవడం చేయడం జరుగుతుంది. సో అంటే ఐ డోంట్ మెన్షన్ ఎనీ నేమ్. ఓకే. సో ఒక 6 months బ్యాక్ ఒక హాస్పిటల్కి వెళ్ళాను నేను. ఓకే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పిక్చర్స్ అరౌండ్ వాళ్ళు. అంటే ముందు అసలు వెళ్ళటమే అసలు మనకి భయం వచ్చేస్తుంది. ఓకే, లోపలికి ఎంటర్ అవ్వగానే ఖచ్చితంగా ఆ స్కేరీ థింగ్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ ఒక్క ఫోటో కూడా లేదు. ఈస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్? ఇట్ డిపెండ్స్ ఆన్ డెంటిస్ట్ టు డెంటిస్ట్, అది వేరే అవుతుంది. ఒకటేంటంటే యూజువల్గా క్లినిక్ లోపల అవేర్నెస్ కోసం అని చెప్పి, అంటే పేషెంట్ అవేర్నెస్ కోసం అని చెప్పి పోస్టర్స్ అనేది ఫిక్స్ చేస్తాం. అది కామన్, ఎందుకంటే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేసే టైంలో అన్నా చూస్తే వాళ్ళు కొంత అవేర్నెస్ కోసం అన్నా కలుగుతుంది అని పోస్టర్స్ అనేవి కూడా ఫిక్స్ చేస్తారు.
నేనేంటంటే అవన్నీ బయట పెడతాను. లోపల ఏంటంటే వాళ్ళు లోపలికి రాగానే మనం ఒక ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లోకి వచ్చామన్న ఫీలింగ్ రావాలా, హోమ్లీ ఫీలింగ్ రావాలా, వాళ్ళకి ఏదో హాస్పిటల్కి వచ్చాం మనం ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అన్న ఫీలింగ్ రాకోకుండా ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయాలన్నది ఒకటి. అండ్ సెకండ్ థింగ్, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ట్రీట్ చేస్తాను. నేను వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే అని నేను ట్రీట్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. సో దట్ నా మైండ్ సెట్ అలా ఉంటే నేను కూడా ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్ లాగా తీసుకుంటే ఎంత జాగ్రత్తగా చేస్తానో వాళ్ళకు కూడా అంతే జాగ్రత్తగా చేయటం జరుగుతుంది. సో అందుకని వాళ్ళు అంత బాగా ఇష్టపడుతూ ఉంటారు నాకు. నేను మాట్లాడాను సార్, ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మా ఫ్యామిలీలోనే ఉన్నారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గరే అంటే మేబీ ఈ మాట అనకూడదేమో, రివ్యూస్ ఓకే అంటే యూస్ చేయకూడదు. అవునవును పర్లేదు. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, అంటే ఇందాక మనం మాట్లాడిన క్వశ్చనే, ఈ వంకర పళ్ళు ఇవి ఎత్తు పళ్ళు ఉన్నాయి కదా సార్, అవి మీరు అన్నారు క్లిప్స్ మేబీ నేను అనొచ్చు, నాకు తెలియదు కాబట్టి చెప్పండి. ఎంతకాలం యూజ్ చేయాలి సార్? ఏవి ఫిక్స్డ్ పళ్ళ? లేదు, ఈ క్లిప్స్ పెడతారు కదా. ఓకే. ఈ క్లిప్స్ అనేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఏంటంటే మా ఇంటి పక్కన వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి, వాళ్ళకి 6 నెలలు అయిపోయింది, మీకేంటి ఆ డాక్టర్ గారు సంవత్సరం చెప్పారా అని చెప్పని కూడా అనుకోవచ్చు. అది ఒకరికి అలా జరిగిందంటే మనకి అలా జరగాలని ఉండదు. ఒకరికి 6 నెలలు పడుతుంది, ఒకరికి 8 నెలలు పడుతుంది, ఒకరికి సంవత్సరం పడుతుంది, ఒకరికి 2 సంవత్సరాలు పడుతుంది, ఒకరికి సంవత్సరంన్నర పడుతుంది. అక్కడ ఏంటంటే ఎంత టూత్ మూమెంట్ తీసుకురావాలి అన్న దాన్ని బట్టి, వాళ్ళ టీత్ కండిషన్ బట్టి ఆ డ్యూరేషన్ అనేది జరుగుతుంది. అంతేగాని ఒకరికి ఆ టైంకి అయిపోయింది కదా అని మావాడికి కూడా అది చేయండి అని అడుగుతూ ఉంటారు, అది కూడా కుదరదు. బాడీకి డిఫరెన్స్, టీత్ అలైన్మెంట్ని బట్టి, అక్కడ దాంట్లో జరగాల్సిన కరెక్షన్స్ని బట్టి మేము ట్రీట్మెంట్కి ముందుగానే మీ బాబుకో లేదంటే మీ పాపకో అయితే ఇంత టైం పడుతుంది అని కూడా ముందుగానే చెప్పేస్తాం అనమాట. ఏంటంటే న్యాచురల్గా వచ్చిన టీత్ని మూమెంట్ అంటే మనం తొందరగా ఫినిష్ చేయాలి ట్రీట్మెంట్ అనో, లేకపోతే త్వరగా రిజల్ట్ పేషెంట్కి చూపించాలన్న ఉద్దేశంతోనో టూత్ మూమెంట్స్ అనేది ఎక్కువ తీసుకురాకూడదండి. ఒక నెలకి ఇంత మాత్రమే టూత్ని జరపాలి అని గైడ్ లైన్స్ ఉంటుంది. ఓకే, ఆ పరంగానే మనం జరపాలా. అంతగా మించి ఎక్కువ జరిపినప్పుడు ఏమవుతుందంటే పళ్ళు డ్యామేజ్ అయిపోతాయి, పళ్ళు వేర్లు అరిగిపోతాయి. ఓకే, పళ్ళు వేర్లు అడిగిపోతాయి, పళ్ళు లూజ్ అయిపోతాయి. తర్వాత కొన్నిసార్లు ఎంతో తొందరగా తీసుకొస్తామో ట్రీట్మెంట్ని అంతే తొందరగా మళ్ళీ అంటే పాత ప్రీవియస్ కండిషన్కి ఎలా ఉందో అలాగే మళ్ళీ వెళ్ళిపోతాయి. వీళ్ళకి మళ్ళీ సపరేట్ బ్రషింగ్ ఉంటుంది కదా సార్, అంటే బ్రషెస్ మనం రెగ్యులర్గా వాడే ఆర్థో బ్రషెస్ అడ్వైస్ చేస్తాం మేము. ఆర్థో బ్రషెస్ ఉంటాయి, ఆర్థో బ్రషెస్ ఉంటాయి, ఆ బ్రషెస్ కూడా అడ్వైస్ చేస్తాం వాళ్ళకి. అండ్ సపరేట్ టూత్ పేస్ట్ కూడా అడ్వైస్ చేస్తాం, పళ్ళు పుచ్చిపోకోకుండా. వాళ్ళకి ఏంటంటే తిన్న నీరుకుంటూ ఉంటాయి కదా మోస్ట్ ఆఫ్ ద టైం, సో పళ్ళు కూడా పుచ్చిపోకోకుండా ఉండటానికి సపరేట్ టూత్ పేస్ట్లు ఉంటాయి, ఆ టూత్ పేస్ట్ అడ్వైస్ చేస్తాం. సపరేట్ బ్రష్ ఉంటుంది, అది అడ్వైస్ చేస్తాం అన్ని అడ్వైస్. ఓకే, మేబీ వీకింగ్ ఇందాక నేను మాట్లాడిన క్వశ్చన్ సార్, అసలు జనరల్గా పళ్ళు వీక్ అవడానికి అసలు ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏజ్ లిమిట్ అంటూ ఒక పర్టికులర్గా అనేది ఏముండదండి టూత్ వీక్ అవటానికి అన్నదానికి. అంటే అది డిపెండ్ ఆన్ డిసీజ్. అంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క లాగా వీక్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రెసివ్ పెరిడోంటిటిస్ అని ఉందండి, దానికి ఏంటంటే 18 సంవత్సరాలకే పళ్ళు వీక్ అవ్వచ్చు. ఎదర పళ్ళు, దంతాలు ఇవన్నీ లూజ్ అయిపోతాయి 18 సంవత్సరాలకే. ఓకే, అది చెప్పలేము, అదేంటంటే జెనెటికల్ డిజార్డర్ అది. సో ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఏజ్లోనే అయిపోతూ ఉంటుంది అనమాట, పళ్ళు లూజ్ అయిపోతాయి. ఇంకా వయసు పెరిగే కొద్దీ మనకి ఎముకలు ఎలా అరుగుతాయో అలాగే పన్నును పట్టుకునే ఎముక కూడా అరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ కొంతమంది షుగర్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం త్వరగా పన్ను పట్టుకునే ఎముక అరిగి లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుంది. ఓకే, ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా సార్ మీ దగ్గర, ఆల్మోస్ట్ హై అండ్ టాప్ అండ్ ట్రీట్మెంట్, మేబీ నాకు రాదు, టాప్ అండ్ ట్రీట్మెంట్ ఉంది. సో
పేషెంట్స్ దగ్గర నుంచి కొన్ని సజెషన్స్ వస్తాయి. అంటే మళ్ళీ బ్యాక్ టు దట్ క్వశ్చన్ ఏంటంటే పల్లెటూరు వాళ్ళు ఉంటారు, ఉంటాయి. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయాలి. మేబీ మన జాబ్ బాడీని బట్టి దేని బట్టి అయినా సరే. జనరల్గా ఇక్కడ వచ్చే కేసెస్లో అంటే యంగేజ్లో వచ్చే అలవాట్ల వల్ల కానీ ఏదైనా సరే యంగేజ్లో ఎక్కువ వస్తున్నారా అంటే ఈ ప్రాంతంలో? అన్ని ఏజ్ గ్రూప్స్ వస్తారండి, ఎంగేజ్ అనే కాదు, అన్ని ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అయితే వస్తారు. ఓకే, దానికి ఏజ్ లిమిట్ లేదు, ఏజ్ లిమిట్ అనేది లేదు. ఒకటి యూజువల్గా పళ్ళ డాక్టర్కి ఎప్పుడు వస్తారంటే మన సరౌండింగ్స్లో నొప్పి రావాలి, నొప్పి వస్తే అప్పుడే మేము గుర్తొస్తాం. ఓకే, నొప్పి వస్తేనే మేము గుర్తొస్తాం, లేకపోతే మేము గుర్తురాం. వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరుగుతుందంటే ఎవ్రీ 6 months డెంటల్ చెకప్ ఉంటుంది. లైక్ ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళందరూ పంపిస్తారు. సో ఏంటంటే ఎవ్రీ 6 months డెంటల్ చెకప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు చెప్పినప్పుడు అవి చేయించుకోవడం కానీ ఇవి జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి డెంటల్ చెకప్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా జబ్బు స్టార్ట్ అయ్యి అది ముదరాలంటే ఓవర్ నైట్గా ఏం జరగవు, కొన్ని ఉంటాయి ఓవర్ నైట్గా. మెజారిటీ ఆఫ్ డిసీజ్ అనేవి స్లోగా ప్రోగ్రెస్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక జబ్బు స్టార్టింగ్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరిగిందనుకోండి, పళ్ళు ఎఫెక్ట్ అవ్వవు, తక్కువ కాస్ట్లోనే ట్రీట్మెంట్స్ అనేవి అయిపోతాయి. రెగ్యులర్ చెకప్ బెటర్ అంతే. 6 months కాకపోతే మేబీ 7 months or 8 months, 8 months మేబీ వాట్ ఎవర్ అంతే. నొప్పి వచ్చింది అని డెంటిస్ట్ విజిట్ చేయడం కాకుండా ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకుంటే ఏమైనా ఉన్నాయి చిన్న ఏమైనా ఉంటే చేసుకుందాం అనుకుంటే అంతే. సింపుల్ ట్రీట్మెంట్తో తక్కువ ఖర్చుతో అయిపోతాయి. డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా, డ్యామేజ్ ఎక్కువ అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది, పెట్టుకోవాల్సింది కూడా అందుకోసం. జనరల్గా ఈ పళ్ళు ఫిక్సింగ్కి ఎంత టైం పట్టింది సార్? డేస్ పట్టిద్దా లేదంటే అసలు 1 or 2 hours ఫినిష్ చేసేస్తారా? ఫిక్సింగ్ అంటే క్యాప్ వేయటం, క్యాప్స్ కానీ అంటే టీత్ రీప్లేస్మెంట్ కానీ? టీత్ రీప్లేస్మెంట్ ఓకే. లైక్ ఫిక్స్డ్ పళ్ళు అయితే కనుక జిర్కోనియా టీత్ అయితే మేము 24 hours ఇచ్చేస్తాం. లైక్ రీసెంట్గా కూడా పేషెంట్గా వెరీ అర్జెంట్ అంటే మేము 24 hours ఇచ్చాం. యూజువల్గా ఏంటంటే వీ విల్ టేక్ 2 to 3 days ఆఫ్ టైం ఫర్ ఫ్రంట్ టీత్. ఎందుకంటే ఆ షేడ్ మ్యాచ్ అయ్యి లేయరింగ్ చేసుకోవడానికి వీటికి ఫ్రంట్ టీత్ అయితే కనుక ఒక 2 to 3 days తీసుకుంటాం. బ్యాక్ టీత్ అయినా కానీ అంతే 2 to 3 days. ఎనీ అర్జెన్సీ అయితే వీ కెన్ ప్రొవైడ్ ఇట్ ఇన్ 24 hours. అదే కనుక ఇంప్లాంట్స్ అయితే కనుక ఇంప్లాంట్ వేసిన ఒక 3 to 4 months వెయిట్ చేయాలి, తర్వాతే టీత్ ఫిక్స్ చేసుకోవాలా. ఓకే, రైట్, ఇంప్లాంట్ అది. అండ్ ఇప్పుడు కొన్ని ఇంప్లాంట్స్ ఉన్నాయి బైకాటికల్ ఇంప్లాంట్స్ అని, ఆ ఇంప్లాంట్ వేసిన ఒక 1 weekలోనే మేము టీత్ ఇచ్చేస్తున్నాం అట్లా. సో కాకపోతే ఏంటంటే ఏ పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది బెటరో అన్నది మేము చూస్ చేసుకుని వాళ్ళకి అడ్వైస్ చేస్తాం, దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అంతే. మెటల్ అంటే నాకు ఒక క్వశ్చన్ స్ట్రైక్ అయింది సార్. పర్లేదు, బంగారం అంటారు కదా, అవును, బంగారు పన్ను పెట్టించుకుంటున్నాం, వెండి పన్ను పెట్టించుకుంటున్నాం అని అది అనిపిస్తుంది. అంటే అది చేయించుకుంటారా వాళ్ళు చేయించుకుంటారా? ఒకప్పుడు బంగారం పళ్ళు పెట్టుకోవడం అనేది మోస్ట్తో ఒకప్పుడు చేయించుకునే వాళ్ళండి. ఒకప్పుడు చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు అనేది తక్కువ. ఇప్పుడు ఏంటంటే న్యాచురల్ గా మన పన్ను పెట్టించుకున్నాం అని కూడా పక్కన వాళ్ళకి తెలియకూడదు అన్నంత న్యాచురల్ గా ఉండాలని ఫీల్ అవుతున్నారు. ఓకే, బంగారు పళ్ళు కావాలనగానే పెడతామండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే బంగారం ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది మామూలుగా. అంటే గట్టిగా కొరుకుతారు కదా నోట్లో, మనం కొరుకుతూ ఉంటాం కదా, ఆ కొరికినప్పుడు ఏంటంటే మామూలుగా మేము పెట్టే టీత్ కన్నా అది కొద్దిగా మెత్తగా ఉంటుంది. అండ్ కొంచెం ఫుడ్ కూడా లైట్గా స్టిక్ అవుతూ ఉంటుంది వీటితో పోలిస్తే. అంటే సెరామిక్ పళ్ళుతో పోలిస్తే, జిర్కోనియా పళ్ళుతో పోలిస్తే 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. అయితే అవి ఏదో ఊరికే పెట్టించుకోవడం తప్ప దానివల్ల అలాంటి యూజ్ లేదు మోస్ట్ కోసం అంతే, జస్ట్ ఏదో పెట్టించుకున్నాం అన్న పేరుకి. ఎనీవే, లెట్స్ కంక్లూడ్ సార్. Thanks for everything. Thanks for your time. Thanks for our cooperation. Thank you for you people also asking for interview. Hope I did well. You very well, sir. Yeah.